భారత్ అండర్-19 స్టార్ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ మరోసారి శతక్కొట్టాడు. సౌత్ ఆఫ్రికా అండర్-19 జట్టుతో బుధవారం నాటి మూడో యూత్ వన్డేలో ఈ ఓపెనింగ్ బ్యాటర్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. 24 బంతుల్లోనే అర్ధశతకం పూర్తి చేసుకున్న వైభవ్ ఆ తర్వాత కూడా జోరు కొనసాగించాడు. కేవలం 63 బంతుల్లోనే 100 పరుగులు మార్కులు అందుకున్నాడు. ఈ క్రమంలోనే వైభవ్ సూర్యవంశీ సరికొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. యూత్ వన్డేల్లో అత్యంత పిన్న వయసులో అతి తక్కువ బంతుల్లో సెంచరీ చేసిన కెప్టెన్గా చరిత్ర సృష్టించాడు. కేవలం 14 ఏళ్ల వయసులోనే ఈ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ ఈ అరుదైన ఫిట్ను అందుకున్నాడు. బెనోనీ వేదికగా ఈ మ్యాచ్లో మొత్తం 74 బంతులు ఎదుర్కొన్న సూర్యవంశీ 9 ఫోర్లు 10 సిక్స్లు బాది 127 పరుగులు సాధించాడు. టాండో సోనీ బౌలింగ్లో జేసన్ రోవెల్స్కు క్యాచ్ ఇవ్వడంతో వైభవ్ విధ్వంసకర శతకని ఇన్నింగ్స్కు తెరపడింది. కాగా ఆయుష్ మాత్రే గైర్హాజరుతో సౌత్ ఆఫ్రికా పర్యటనలో వైభవ్ సూర్యవంశీ తొలిసారిగా భారత జట్టుకు కెప్టెన్గా వ్యవహరిస్తున్నాడు. బ్యాటర్గా కెప్టెన్గా రాణిస్తూ ఇప్పటికే తొలి 2 యూత్ వన్డేల్లో గెలిచి సారథి హోదాలో తొలి సిరీస్ను సొంతం చేసుకున్నాడు వైభవ్. ఇరు జట్ల మధ్య బుధవారం నాటి నామమాత్రపు మ్యాచ్లోనూ భారత్ విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.